యేసు తండ్రి చనిపోయిన చాలా పెద్ద విషయం కదా. అంటే చచ్చిపోయినా కూడా పట్టించుకోకుండా వదిలేశారు అంటే అన్యాయం కదా అది. ఇప్పుడు 10,000 ఇస్తే నీకు దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తాడు అంటే వాళ్ళ దేవుడు వడ్డీ వ్యాపారం చేస్తాడు అనమాట. ఒక్కొక్క సువార్తని సినిమా తీస్తే 4 సినిమాలు 4 రకాలుగా వస్తాయి. అంటే ఒకళ్ళ స్టోరీ కాదు ఇది. శ్రీ దీపిరెడ్డి గారు, నాకు ఒకటే డౌట్ అండి, పాత నిబంధన గ్రంథంలో ఏవి కొట్టివేయబడింది? భగవంతుడు లేలంటే అలా ఉంటుంది. యుగానికి కూడా సినిమా అన్న కొంచెం నయం, అట్లీస్ట్ సినిమా అయిపోయే లోపల వీళ్ళు నమ్మేస్తారు అవన్నీ చూసేసి. అందుకే వాళ్ళు పాస్టర్లు అయ్యారు. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఆయన రంజిత్ బైబిల్ చదివి తెలుసుకోలేం. శివశక్తి బైబిల్ క్లాసెస్ చూసి ఓహో ఇట్లుందా. ఇప్పుడు వాళ్ళు వేదాల్లోనే వేసున్నాడు, బైబిల్లో ఉన్నాయంటే నేను అద్వితీయ కుమారుని అనమాట, 4వ వాడిని. నమస్కారం, బైబిల్ తరగతులు కార్యక్రమానికి స్వాగతం. బైబిల్ తరగతులు ఇప్పటి వరకు 49 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. చాలా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్న ఎపిసోడ్స్ని. మరి ఇది 50వ ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్ని కొంచెం స్పెషల్గా రికార్డ్ చేస్తున్నాము. మరి ఈరోజు మనతో పాటు బైబిల్ రత్న కరుణాకర్ గారు ఉన్నారు, అలాగే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. నమస్తే బైబిల్ రత్న కరుణాకర్ గారు. నమస్తే. ఇది 50వ ఎపిసోడ్, కొంచెం స్పెషల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నామని చెప్పాం కదండి. సో ఈ ఎపిసోడ్లో బైబిల్కి సంబంధించిన స్పెషల్ కంటెంట్ ఏమీ ఉండదు. ఇప్పటివరకు 49 ఎపిసోడ్స్లో చేసిన కంటెంట్ మీదనే రివ్యూ ఉంటుంది. అలాగే ప్రవీణ్ గారికి ఈ 49 ఎపిసోడ్స్లో ఏమైనా డౌట్లు ఉన్నా లేదా ఇంకేదైనా తను చెప్పాలి అనుకున్న వీటి మీద ప్రవీణ్ గారు చెప్పొచ్చు. అలాగే కరుణాకర్ గారు కూడా దీనికి సంబంధించి ప్రతి ఎపిసోడ్కి సంబంధించిన కంటెంట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను టైటిల్స్ చదువుతూ ఉంటాను. సో ఆ ఎపిసోడ్స్కి సంబంధించి మీరు ఒక్కొక్క ఎపిసోడ్ మళ్ళొక్కసారి దాంట్లో ముఖ్యమైనటువంటి ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి దాంట్లో ముఖ్యమైన భాగాల వరకు మళ్ళీ టచ్ చేద్దాం సార్. అలాగే సో నేను ఎప్పుడు ప్రతిసారి నేను అడుగుతూనే ఉంటాను కాబట్టి ఈరోజు ప్రవీణ్ గారికి నేను ఆప్షన్ ఇస్తున్నాను ఎక్కువ. సో ప్రవీణ్ గారు, మీరు ఏదైనా చెప్పాలి అనుకున్న ఆ ఎపిసోడ్స్ మీద చెప్పొచ్చు, అడగాలనుకున్నా అడగొచ్చు. ముందుగా శివశక్తి ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ 49 ఎపిసోడ్ల మీద ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ అనేది ఉంది. ఇందులో ఒక్క ఎపిసోడ్ తప్పు అని ఏ పాస్టర్ అన్న ప్రూఫ్ చేస్తే 1,00,000 రూపాయలు అని. మళ్ళీ ఇప్పుడు అది పెంచారు, ఒక ఎపిసోడ్ తప్పని ప్రూఫ్ చేస్తే 2,00,000 అని. అట్లాగే 3 ఎపిసోడ్లు తప్పని చెప్పి ప్రూఫ్ చేస్తే మొత్తం శివశక్తి ఆఫీస్నే రాసిస్తానని చెప్పారు. అట్లాగే గతంలో అంటే ఎవరైనా పాస్టర్ శివశక్తితో డిబేట్ చేయాలంటే కొన్ని రకాలుగా ఉండేవి. అంటే 2,00,000 సబ్స్క్రైబర్స్, తగిన ఫాలోయింగ్ ఉండాలని. ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఏ పాస్టర్ అయినా కానీ, అంటే ఏ చిన్న పాస్టర్ అయినా, ఎంత చిన్న చర్చి ఉన్నా, ఎట్లాంటి పాస్టర్ అయినా కానీ ఇవి తప్పు అని ప్రూవ్ చేయడానికి రమ్మని పిలిచినప్పుడు, అంటే ఒక్క ఎపిసోడ్ కూడా తప్పు అని ప్రూవ్ చేయడానికి ఒక్క పాస్టర్ కూడా ముందుకు రాలేకపోయారు. ఫస్ట్ పాయింట్. అంటే దీన్ని బట్టే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక ముందు భవిష్యత్తులో కూడా రాలేదు, కనీసము వచ్చే సాహసం కూడా చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎపిసోడ్లు చూసినప్పుడు, ఈ ఎపిసోడ్లు పక్కన పెట్టుకున్న బైబిల్ మొత్తం చదివినప్పుడు వాళ్ళకి పాస్టర్లకు అర్థమైపోయింది. సో ఇది మనము నిరూపించలేము, అంటే ఇప్పటి వరకు రుజువు చేయలేము, ఇక ముందు వచ్చే ఎపిసోడ్స్ ఏమైనా తప్పు మాట్లాడతాడేమో చూద్దాం వెయిట్ చేస్తున్నారేమో. వెరీ గుడ్. అదే ఇక ముందు వచ్చే ఎపిసోడ్ ఏదైనా తప్పు మాట్లాడతారేమో, ఏదైనా వీడియో దొరికిద్దేమో, అంటే 1,00,000 రూపాయలు బంపర్ ఆఫర్ ఏమైనా దొరికిద్దేమో. అట్లా కాకపోయినా కూడా ఇకనైనా ఇవి ఆగిపోతే తర్వాత నా బ్రతుకు తెరుగు, నా మత మరుపులు నేను చేసుకోవచ్చామని చెప్పేసి ఇలా రకరకాలుగా పాస్టర్ వాళ్ళకు ఉన్నాయి. సో దీన్ని బట్టే మనకు చాలా క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఏ పాస్టర్ కూడా ఇవి తప్పని ప్రూఫ్ చేయలేరు. అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో సొంతంగా వాళ్ళు తొడలు కొట్టుకోవడమే, అంటే నేను చేయగలను అది ఇది అని చెప్పేసి వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్లో సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడమే తప్ప కరుణాకర్ అన్న ముందుగానే ఈ శివశక్తిలో వచ్చి వాళ్ళు ప్రూఫ్ చేయలేరు.
10%. దీన్ని బట్టే అర్థమవుతుంది మనం సక్సెస్ఫుల్గా 49 కాదు ఇంకా ఎన్ని ఎపిసోడ్లు అయినా కానీ మనం చేయొచ్చు. ప్రవీణ్ గారు, మీరు ఆల్రెడీ ఎక్స్ క్రిస్టియన్ కదా, మీరు బైబిల్ మొత్తం చదివే ఉన్నారు కదా, మరి ఇప్పటి వరకు 49 ఎపిసోడ్స్ మీరు చూసారు కదా, ఇందులో మీకేమైనా అనిపించిందా తప్పు అని? తప్పు అంటే నేను మామూలుగా క్రిస్టియన్గా ఉన్నప్పుడు నేను బైబిల్ చదివేవాని అంటే చదివేవాని, అంటే ఇంట్లో సాయంత్రం ఇంట్లో అందరం కూర్చొని అందరితో పాటు తలా ఒక్కొక్క వచనం చదువుతూ బైబిల్ చదవడం ప్రార్థన చేయడం. కానీ వాటి లోపలగా డీప్గా నేను ఎప్పుడు స్టడీ చేయలే. అంటే ఏదో కీర్తనలు సామెతలు ఇవి చెప్పేవాళ్ళు తప్ప ఇవి ద్వితీయోపదేశకాండము ఈ యెహోవా క్యారెక్టర్ ఇలా ఉందని చెప్పేసి అసలు ఈ శివశక్తిలో ఉన్నటువంటి బైబిల్ తరగతులు చూసేంత వరకు అసలు తెలియట్లేదు. ఓహో బైబిల్ ఇంత డీప్ అసలు ఇట్లా ఉందా అనేది. ఒక్కొక్కటి వింటుంటే అసలు అవి నమ్మసకే, అంటే నా ఒక్కడికే కాదు నాలాంటి వాళ్ళు క్రైస్తవంలో ఉన్నటువంటి చాలా మందికి కూడా ఈ బైబిల్ తరగతిలో వాళ్ళు ఇంకా బైబిల్ పూర్తిగా పరిశోధన చేయడానికి ఒక గొప్ప అవకాశంగా వాళ్ళకి దొరికింది. కాబట్టి ఇంత డీప్గా అయితే నేను ఎప్పుడు స్టడీ చేయలేదు మేడం. ఫస్ట్ ఈ కరుణాకర్ గారే మొత్తం దీని మీద ఈ క్రెడిట్ అంతా కూడా కరుణాకర్ గారికి ఇంత డీప్ అనాలిసిస్ చేసి డీకోడ్ చేసి ఆయన ఏదో భాష అంటారు కదా, దీన్ని మీ లాంగ్వేజ్లో చెప్తారేంది, కిలికిలి భాష జనాల్లోకి తీసుకొచ్చి జనాలకు అర్థమయ్యేలాగా చెప్పిన క్రెడిట్ కరుణాకర్ గారిదే. ఇంకా అది కరుణాకర్ అనేది కాదు, పాస్టర్లు రెచ్చగొట్టడం వల్లనే ఈ బైబిల్ తరగతులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి క్రెడిట్ ఎవరిదని ఉందంటే ఫస్ట్ పాస్టర్లదే. వాళ్ళకే ఇచ్చేద్దాం అయితే, వాళ్ళకే ఇచ్చేద్దాం. సో పాస్టర్లు థ్యాంక్ యూ అండి, మీరు రెచ్చగొట్టడం వల్ల అంటే మీరు వేసే ప్రతి రాయి శివశక్తి ఉపయోగం అంటే శివశక్తి ఎదుగుదలకే అవుతుంది. సో మీరు రెచ్చగొట్టడం వల్లనే ఇన్ని క్లాసెస్ వచ్చాయి. దాని తర్వాత 1-2 ఎపిసోడ్లు వాళ్ళు ట్రై చేశారు, అంటే ఈ యెహోవా కల్పిత పాత్ర కాదా అనడానికి చాలా మంది పాస్టర్లు ట్రై చేశారు. ఇంకా చెయ్యలేమని చెప్పి వాళ్ళు పూర్తిగా వదిలేశారు. కరుణాకర్ గారు, మరి మీరు ఇప్పుడు చదివారు అంటే ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మీ చిన్నప్పుడు మీరు చర్చికి వెళ్ళేటప్పుడు మీరు బైబిల్ మొత్తం చదివారా, చదివే బయటకు వచ్చారా, లేదంటే వాళ్ళు పాస్టర్లను చూసి వాళ్ళు చెప్తున్న మాటలను చూసి బయటకు వచ్చారా? ఇప్పుడు బైబిల్ మీద కొంత అవగాహన ఉంది కానీ ఎంత డీప్ స్టడీ అయితే లేదు. అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాల కంటే కూడా కొన్ని జనరల్ లాజిక్సే నాకు నచ్చలేదు. యేసు నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం. అలాగే ఆ సువార్తల్లో యేసు శిలువ శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం, పారిపోవటం, ఆ యేసును పట్టించిన ఇస్కరియోతు యోధాలో సాతాను ఆవహించిందని రాయటం. అంటే లోక కళ్యాణం జరిగింది యేసు సిలువ వేయబడటం వల్ల ఒక పక్క చెప్తూ దాన్ని చేసింది మాత్రం సాతాను రాశారు. ఇప్పుడు వాడు పరిశుద్ధాత్మ ఆవహించి యేసును పట్టించిందని రాయాలి కదా. పైగా ఇస్కరియోతు యోధాని ద్రోహిగా చిత్రీకరించి వాడు వెళ్ళి ఉరేసుకున్నాడని చెప్పడం, ఇవన్నీ లాజిక్స్కి అందట్లేదు. ఇది కరెక్ట్గా లేదని చెప్పి అక్కడి నుంచి నాకు డౌట్స్ రేజ్ అయినాయి. అసలు ఈ పాయింట్ మీద ఎవరికి రాదనుకుంటా. అసలు ఇస్కరియోతు యోధా పట్టించాడు, ఆయనకు సాతాను ఆవహించి పట్టించాడంటే నిజమే. అంటే అక్కడ దాన్ని ఎలా మభ్యపుచ్చుతున్నారు అంటే యేసుని పట్టించడం అనేది ఘోరం కింద క్రియేట్ చేస్తున్నారు తప్ప అది లోక కళ్యాణం అన్న తర్వాత చెప్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు ముందు పట్టించడం అనేది ఘోరం. అంటే ఇప్పుడు సాతానికి ఆ దుర్బుద్ధి పుట్టకపోతే లోక కళ్యాణం జరిగేది కాదు. సాతానే మంచోడు అన్నది ఇక్కడ సాతాన్ వల్ల జరిగింది. మరి ఇప్పుడు సాతానికి మనం సన్మానం చేయాలి కదా, మరి వాడినేమో దుర్మార్గుడు అంటారు, అపవాది అంటారు. అప్పుడు ఏవి లాజిక్స్ కరెక్ట్గా లేవు అని అక్కడి నుంచి డౌట్స్ రేజ్ అయినాయి. దాని మీద మాట్లాడే కొద్దీ డిస్కషన్ జరిగే కొద్దీ ఇంకా లూప్ హోల్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు మాట్లాడే వాటిలో తలా తోక లేకుండా చెప్పడం కొన్ని విషయాలు, అక్కడి నుంచి ఇంకొన్ని విషయాలు నాకు తెలియటం, అట్లా జరిగింది అది. అయితే నేను బైబిల్ని పూర్తిగా బాగా స్టడీ చేసింది అయితే డిబేట్స్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు విజయ్ కుమార్తో డిబేట్ అయినా, విజయప్రసాద్తో డిబేట్ అయినా, జాన్ రాజ్తో డిబేట్ అయినా, దానికి ముందు పుస్తకాలు రాశాను కదా, పుస్తకాలు రాసినప్పుడు కూడా బాగా చదివాను. ఇప్పుడు కొత్తగా ఏదన్నా పాస్టర్ వచ్చి ఏదైనా అంశం మీద బైబిల్లో డిబేట్ చేస్తానంటే మళ్ళీ చదువుతాను. ఎందుకంటే ఆ అంశం పర్టికులర్గా ఆ అంశం మీద ఎలాంటి పాయింట్స్ మళ్ళీ ఆ దృష్టితో చదువుతాను అనమాట బైబిల్. ఇలా చాలా చాలా సార్లు చదివారు కదా మీరు, ఒకసారి పుస్తకాలు రాయడానికి, ఒకసారి డిబేట్ చేయడానికి, మళ్ళీ ఇప్పుడు ఎవరైనా వస్తే డిబేట్ చేయడానికి మళ్ళీ చదువుతారు కదా. ఇలా చదివిన ప్రతిసారి కొత్తగా కనిపించింది, ఒకటేలా కనిపించేది అంటే కొత్త పాయింట్లు ఏమన్నా? ప్రతిసారి కొత్త పాయింట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కూడా బైబిల్ తరగతులు ఒక ఎపిసోడ్ చేయడం ముందు కాస్త చూసుకుంటుంటే దాంట్లో కూడా కొన్ని ఇంతకుముందు మనం మిస్ అయిన పాయింట్స్ కొన్ని కనిపిస్తాయి. ఇది కీలకమైన పాయింట్ అయితే ఇంతకుముందు ఎలా మిస్ అయింది అనిపించింది కొన్ని. ప్రతి లైను పట్టుకుంటే దొరుకుతుంది. ఇప్పుడు ఈ బైబిల్ తరగతులు విశ్లేషణ వేరే, డిబేట్స్ వేరే. అప్పుడు ఆ దృష్టితో చూస్తాం, ఇప్పుడు ఈ దృష్టితో చూస్తాం. కాబట్టి ఈ దృష్టితో చూసినప్పుడు కొన్ని పాయింట్స్ ఇప్పుడు దొరుకుతాయి. ఫస్ట్ బైబిల్ తరగతులు 2021 May 31 శివశక్తిలో పబ్లిష్ అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 2 సంవత్సరాలకు 50 ఎపిసోడ్లు మనం దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 2 సంవత్సరాలకి 50 ఎపిసోడ్లు అంటే 2 వారాలకి ఒక ఎపిసోడ్ చొప్పున వచ్చింది యావరేజ్. కానీ ఇక నుండి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున వస్తే బాగుంటుంది. సంవత్సరంలో 50 ఎపిసోడ్ కంప్లీట్ నెక్స్ట్ 50 ఎపిసోడ్స్ కూడా 1 year లో కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ జూన్కి సెంచరీ చేసేయాలి. ఓకే, డన్ చేసేద్దాం.
బైబిల్ తరగతిలో ఫస్ట్ ఎపిసోడు యెహోవా ఒక కల్పిత పాత్రని నిర్ద్వందంగా నిరూపించే వీడియో. అదే మోషే ఎలా యెహోవా అనే పాత్రను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకి పరిచయం చేశాడు, ఏ ఉద్దేశంతో చేశాడు అంటే ఒక మనిషిగా నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటే వాళ్ళందరూ నమ్మరు కాబట్టి చిన్న చిన్న మిరాకిల్స్ కనికట్టు విద్యలు ఏవో ప్రదర్శించి నా వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి మీరందరూ నన్ను నమ్మి నాతో పాటు వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ ఒక మంచి దేశానికి తీసుకుపోతానని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టిన విధానం అంతా అక్కడ. ఇందులో మోషే తను కల్పించుకున్నటువంటి పాత్ర ఈ యెహోవా అనడానికి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఇంకా కొన్ని బైబిల్ రిఫరెన్స్ పరంగా అడవులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆక్రమించుకోబోయే దేశం రూపురేఖలు ఎలా ఉంటాయి అని చెప్పి గూఢచారులను పంపించడం, ఆ గూఢచారులు వెళ్ళి వాళ్ళు చాలా బలిష్టంగా ఉన్నారని చెప్పి భయపడటం. అంటే ఇప్పుడు మోషేకి వాళ్ళ దేవుడే స్వయంగా వాళ్ళు నడిపిస్తుంటే గూఢచారుల అవసరం ఎందుకు వచ్చింది? పైగా వాళ్ళ బావమరిదిని బతిలాడుకుంటాడు, మాతో పాటు ఉండు, మాకు ఇవన్నీ మాకు తెలియని ప్రదేశాలు, మాకు దారి చూపించమని చెప్పి బావమరిదిని బతిలాడుకుంటాడు. సో ఈ ఎపిసోడ్ ద్వారా బైబిల్ దేవుడు కల్పిత పాత్రని నిర్ద్వందంగా నిరూపించాం, దీన్ని ఎవరు ప్రూవ్ చేయలేదు. విజయ్ కుమార్ తండాలు పడ్డాడైనా ఉపయోగం లేకుండా పోయింది పాపం. అవును. సెకండ్ ఎపిసోడ్ యెహోవా కల్పిత పాత్ర, కడుపుబ్బ నవ్విస్తూనే కఠోర వాస్తవాలు బయటపెట్టిన కరుణాకర్ గారి, దీని మీదనే కంటిన్యూషన్. తర్వాత యేసు పుట్టు పూర్వత్రాలు, పాస్టర్లకు జీర్ణం కాని వాస్తవాలు. యేసు పుట్టు పూర్వత్రాలు అంటే ఇందులో ఇప్పుడు కన్యకు పుట్టాడని చెప్పి కేవలం 2 సువార్తల్లోనే ఉంటుంది. మిగిలిన 2 సువార్తల్లో ప్రత్యేకంగా కన్యకు పుట్టాడని చెప్పలేదు. అంటే చాలా కీలకమైన విషయం కదా, అన్ని సువార్తలు రాయాలి అది. అంటే ఇద్దరు వదిలేశారంటే అదంత కీలకం కాదనిపించింది వాళ్ళకి. ఇందులో ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఒక నమ్మకం ఉంది కదా, ఆ చల్లా చెదురైపోయినటువంటి ఇశ్రాయేలీలందరినీ కలిపి ఏకం చేయడానికి ఒక రక్షకుడు వస్తాడు, ఒక మెస్సయ్య అని వాడు వస్తాడు అని చెప్పి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో యేసు వచ్చాడు. అంటే అంతకు ముందు కూడా చాలామంది వచ్చి నేను మెస్సయ్యని చెప్పుకున్నారు హిస్టారికల్గా. వాళ్ళ పరంపరలో యేసు కూడా నేను కూడా ఒక మెస్సయ్యని అన్నాడు. కాకపోతే ఇశ్రాయేలీస్ నమ్మకాలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రవచనాల ప్రకారం యేసే మెస్సయ్య అయితే వాళ్ళకి రాజు అవ్వాలి, కానీ వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. అది కామెడీ. నెక్స్ట్ మతిస్థిమితం లేనివాడు మనందరికీ రక్షకుడు ఎలా అవుతాడు. అయితే దీంట్లో సర్కాస్టిక్ స్టార్ సునిషిత్తో పోల్చిన కరుణాకర్ సుగుణ, అంటే యేసు క్యారెక్టర్ని సునిషిత్ తోటి కంపేర్ చేస్తూ, అతను కూడా అంతే కదా, నాకు లావణ్య త్రిపాఠికి పెళ్ళయింది ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాడు కదా. పాప ఆయన మతిస్థిమితం లేదు అనేది బైబిల్లో రాశారు. ఎవరన్నారు అన్నమాట? ఆయన కుటుంబ సభ్యులు. అవును, ఎవరో ఆయన మీద గెట్టిన వాళ్ళు పగబట్టిన వాళ్ళు కాదు, ఆయన కుటుంబ సభ్యులే మా వాడికి మతి చెల్లించి ఉన్నది అని చెప్పి ఆయన బంధించబోయారు, పారిపోయాడు ఆయన. పైగా ఫ్యామిలీ మెంబర్స్తో ఆయనకి మంచి రిలేషన్స్ ఏమి లేవు కదా. నువ్వు కూడా ఐడెంటిఫై చేసావా ఈ విషయం? నేను చేశాను. వాళ్ళకు ఫ్యామిలీతో కూడా ఎటువంటిది లేదు. కాకపోతే ఏంటంటే అతను వాళ్ళ నాన్న ఈ యేసేపు అనే క్యారెక్టర్ మిస్సింగ్ అవుతుంది. వాళ్ళ నాన్న యేసేపు అనే క్యారెక్టర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పినట్టున్నావు. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది అది, యేసేపు నెక్స్ట్ ఉంటుంది అది. అంటే ముందు అంటే అమ్మతోనూ తర్వాత సోదరులతో కూడా ఈయన ఎక్కడో చోట ప్రసంగం చేస్తుంటే నీ తల్లి సహోదరులు నీ కోసం వచ్చారు, నేను చూడటానికి వచ్చారంటే చూడండి అంటాడు, వాళ్ళని పొమ్మంటాడు. ఎవరు నా తల్లి నా సహోదరులు? వీళ్ళు నా తల్లి సహోదరులు అంటాడు. వీళ్ళు నీ తల్లిని సహోదరులు కరెక్టే, మంచి భావనే, కానీ వాళ్ళు రక్త సంబంధికులు కదా, వాళ్ళని తోసివేయాల్సిన అవసరం లేదు. ఎందుకు యేసు అలా తోసేసాడు? ఎందుకు వాళ్ళ అమ్మని నోరారా ఇప్పుడు పిలవలేదు? కుటుంబంతో మంచి సంబంధాలు లేవు ఆయనకి. దానికి రీజన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం. యోహాను సువార్తలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని ఉంటుంది. అంటే ఆయనతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు, యేసులో ఏ కొంచెం స్పెషాలిటీ ఉన్నా ఆయన్ని అట్లా తీసిపడారు కదా. అంటే ఈయనకున్న మహిమలు ఇవన్నీ కూడా తర్వాత క్రియేషన్ అనమాట, శిష్యులు చేసిన క్రియేషన్. అది అందులో స్పష్టంగా అతనికి మతి చెల్లించిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు. అలాంటప్పుడు ఆయన అందరికి రక్షకుడు ఎలా అవుతాడు అనేది ఆ టైటిల్, అది వీడియో, దాని గురించి టాపిక్ ఉంది. మోసగాళ్లకు మోసగాడు యాకోబు ఇశ్రాయేల్ ఎలా అయ్యాడు? ఈ యాకోబుకి ఇశ్రాయేలు అనేది ఒక బిరుదు, ఒక పేరు లాగా వచ్చింది. ఎలా వచ్చింది? బైబిల్ దేవుడిని వాడకొడితే వచ్చింది, చిత్రకొట్టేశాడు బైబిల్ దేవుడిని. యాకోబుతో మలయుద్ధం చేస్తారు కదా బైబిల్ దేవుడు. నైట్ యుద్ధం చేస్తే తెల్లారి దాకా పొట్లు పడతారు వీళ్ళు. పొద్దున్న బైబిల్ వదిలిపెట్టరు నేను పోతానంటే. అవును, ఇది చాలా కామెడీగా ఉంటుంది ఈ ఎపిసోడ్ అయితే. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను బాగా. అవును, ఇది మీకు ఐడియా ఉందండి ఈ ఎపిసోడ్. యాకోబు నైట్ పడుకుంటే యెహోవా వస్తాడు, వచ్చి ఆయనతోటి యుద్ధం చేసి నన్ను గెలువు అంటే యెహోవా గెలవలేడు, యాకోబు గూటి మీద కొట్టాడంట, గెలవలే. అందుకని ఇశ్రాయేల్ ఇప్పుడు కూడా తినరని ఒకటి ఉంటుంది. ఈ యాకోబుకి ఇశ్రాయేల్ అని పేరు వచ్చిందే బైబిల్ దేవుని ఓడించినందుకు. నువ్వు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచితావు కాబట్టి ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్ అనబడుతుంది అని చెప్పాడు అక్కడి నుంచి.
అంటే ఇశ్రాయేలు అనే పేరు విన్నప్పుడల్లా బైబిల్ దేవుడు ఓడిపోయాడని అర్థం కావాలి. నెక్స్ట్ ఎపిసోడ్ యేసు కన్యకు పుట్టాడు అనేది ఒట్టి బూటకం. అవును, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవచనం ఉంది అని చెప్పి మత్తయి సువార్తలో మార్కు 1-2 సువార్తలు రాశారు. కానీ అసలు అక్కడ ఉన్న ప్రవచనం ఏంటి? ఆ కాలంలో జరిగే ప్రవచనం మాత్రమే, అప్పటికప్పుడు జరగాల్సింది. ఇది ఎప్పుడో ఫ్యూచర్లో ఎవడో రక్షకుడు వస్తాడు, మెస్సయ్య కన్యకు పుడతాడని కాదు. అసలు యేసుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా మెస్సయ్య అనేవాడు కన్యకు పుడతాడని ఎక్కడ లేదు అసలు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఎపిసోడ్లో ఉంటుంది. అవును, ఇది మీకు ఐడియా ఉందండి? అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏముంటుందంటే, ఇప్పుడు దేవుడు అనేవాడు పశ్చాత్తాపడడానికి కానీ లేకపోతే అబద్ధాలు ఆడడానికి మానవుడు కాదని చెప్పేసి ఉంటుంది. దీనికి రిఫరెన్స్ వచ్చేసి సంఖ్యాకాండము 29వ అధ్యాయము 19వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపడు. అంటే ఇక్కడ మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు పశ్చాత్తాపడ్డట్టు ఉంటుంది, అక్కడక్కడ అబద్ధాలు ఆడినట్టు కూడా ఉంటుంది. మనకి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వచనం బట్టి. ఆయన చెప్పి చేయకుండా అన్నాడు కదా, మరి రెండో రాకడ ఈ తరంగా దించక ముందే వస్తున్నాం, మన ఇంతవరకు రాలేదు. ఇది 3-4 రిఫరెన్స్ మీరు చాలా స్పష్టంగా ఇచ్చారు రెండో రాకడ గురించి. అది ఒక్కటి చాలు మొత్తం క్రైస్తవాన్ని కూల్చేయడానికి. కానీ ఇందులో మెయిన్ డౌట్ ఏంటంటే, నేను ఇది చాలా మంది పాస్టర్లను అడిగాను, ఇప్పుడు రెండో రకం ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఎక్కడ అయిపోయిందని నేను రిఫరెన్స్ చూపించాను. ఇప్పుడు 2000 క్రితం వాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అంటే వాళ్ళు చచ్చిపోయారు అని నీ దగ్గరికి ఎవిడెన్స్ ఉన్నాయా అంటున్నారు. ఫస్ట్ పాయింట్, చచ్చిపోయారని ఎవిడెన్స్ ఉందా అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే, వీళ్ళు పరదేశిలో ఉన్నారంట. ఆ కాలంలో మనుషులు వీళ్ళు పరదేశిలో ఉన్నారంట. పరదేశిలో ఉండి రెండో రకం కోసం వెయిటింగ్ చేస్తున్నారంట. పరదేశీలో ఉన్నారని దానికి ఎవిడెన్స్ ఉందా? నేను అదే అడిగాను, ఎవిడెన్స్ ఉందంటే అదే ఇంకొకటి ఎందుకు ఎవిడెన్స్ చూపించాడు పరదేశి అదే. అక్కడ మీనింగ్, అక్కడ మీరు మరణం రుచి చూడక ముందే వీళ్ళు పరదేశంలో ఉన్నారా ఇంకెక్కడ చచ్చారు కాదు, మరణం రుచి చూసారు కదా, స్పష్టంగా ఉంది. మరణం రుచి చూడక ముందే అంటే మరి అక్కడ వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయినరా నీకు తెలుసా, వాళ్ళలో ఎవరొకరు ఉంటారు కదా అని చెప్పేసి మరి ఇట్లా ఎవరో లేరు 2000 సంవత్సరాలకు బ్రతికే ఉన్నారంట. అంటే ఇక్కడ మనకి హిమాలయాల్లో ఉండే యోగులు బాబాలాగా ఇంకా బతికే ఉన్నారని చెప్తున్నారు. మహావతార్ బాబా అని 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పి చెప్తారు తప్ప అసలు ఏ మనిషి 2000 సంవత్సరాలు ఉన్న వాళ్ళు లేరు అసలు ఈ భూమి మీద. అలా ఉంటే ఇప్పుడు మామూలుగా అది ఒక BBC న్యూస్ అవుతుంది కదా. పోనీ ఈ వెర్షన్ చెప్పేవాళ్ళు కొంచెం బెటర్. మన వీపీ రెడ్డి ఉన్నాడు, మరీ దారుణంగా చెప్తాడు, దేవుని రాజ్యం అంటే రెండో రాకడ కాదంటాడు. అసలు దానికి అర్థం వేరే చెప్తాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసేది రెండో రకడ వస్తుంది, తొందరగా నమ్ముకోండి ఆయన వచ్చేస్తున్నాడు అని చెప్పడం కదా. ఇంకొక 1,00,000 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా రెండో రకడ ఉంది, అతి త్వరలో రాబోతున్నాడు నమ్ముకోండి అంటారు. ఇంకొక 1,00,000 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు బతికినంత కాలం వీళ్ళు అదే ప్రచారం చేస్తారు. ఇప్పుడు రైలు ప్రమాదం జరిగింది కదా, ఇది యేసు రెండో రాకడ సూచన అంటాడు, ఏదో పాస్టర్ మొదలు పెడతాడు. తర్వాత ఎపిసోడ్ కూడా యేసు కన్యకు పుట్టాడు అనేది ఒట్టి బూటకం ఉన్న దాని మీదనే కంటిన్యూ చేశాము. బైబిల్లో యేసు తండ్రికి జరిగిన అన్యాయం, యేసు జీవితంలో చీకటి కోణాలు, పాస్టర్లు దాచిన వాస్తవాలు, యేసు తండ్రికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం. అసలు యేసు తండ్రి గురించి ఎక్కడ ఉంటుంది బైబిల్లో? అవును, యేసు తండ్రికి జరిగిన అన్యాయం అంటే యేసుకి సిలువ వేసిన సందర్భంలో తల్లి మహా అయితే సోదరీమణులు ఎవరైనా వచ్చారేమో తప్ప యేసు తండ్రి అక్కడ ఉన్నట్టుగా లేడు. బ్రతికున్నాడు అసలు అంటే అక్కడ లేడు అంటే చనిపోయి ఉండాలి ఒకవేళ. పోనీ చనిపోయిన విషయం అన్న బైబిల్ ఎక్కడ రాశారా? యేసు తండ్రి చనిపోయిన చాలా పెద్ద విషయం కదా, అంటే చచ్చిపోయినా కూడా పట్టించుకోకుండా వదిలేశారు అంటే అన్యాయం కదా అది. అవును, ఆయన పుట్టలేదు కదా యేసు, అందుకని పెద్ద ప్రయారిటీ కాదనుకున్నారా? మరి దానికి ఏమంటారు చెప్పండి. అంటే ఇక్కడ ఇది ఇంకా పెద్ద విషయం. యోసేపు తనకి పుట్టకపోయినా తన కొడుకుగా పెంచి పెద్ద చేశాడంటే అతను ఇంకా ఉదార స్వభావం గల మహానుభావుడు ఆయన. అలాంటి గొప్పవాడిని పాపం చచ్చిపోయినా కానీ పట్టించుకొని వదిలేశారంటే, పోతే పోయాడు వదిలేశారంటే అన్యాయం కదా. అలాగే ఇప్పుడు ఈ లాజర్ అనే అతను ఎవరో చనిపోతే పోయి బ్రతికించాడు, ఏడ్చాడు అక్కడ యేసు. లాజరస్ చనిపోతే యేసు కన్నీళ్లు విడిచెను, తనలో మూలుగుచూ ఏడుస్తూ వెళ్ళాడు. ఎవరో చనిపోతే, తండ్రి చనిపోతే ఒక అడ్రస్ లేదు బైబిల్లో. భార్య ఎవరి వల్ల గర్భవతి అయ్యిందని తెలిసి ఈవిని రాళ్లతో కొట్టి చంపేస్తారని భయంతో ఆమెని దగ్గరకు పెట్టుకుని చేర్చుకుని తనకు ముట్టకపోయినా కొడుకుని పెంచి పెద్ద చేశాడంటే యోసేపు చేసిన త్యాగం అసలు. మరి ఆయన గుర్తించకుండా చచ్చిపోయినా కానీ పట్టించుకోకుండా వదిలేశారంటే దుర్మార్గం కదా అది. మరి వీటన్నింటి గురించి మాట్లాడుతున్నప్పుడు పాస్టర్లు అందరూ కూడా వీటిని ప్రూవ్ చేయడానికి ముందుకి రారా? రమ్మనే కదా మనం అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి పాస్టర్లు ఎవరైనా కానీ, లేకపోతే నా నెంబర్ తెలుసు కదా డైరెక్ట్గా నాతోనే కాంటాక్ట్ అవ్వండి. ఈ 49 ఎపిసోడ్లు కానీ ఇప్పుడు 50వ ఎపిసోడ్ కానీ ఏదైనా ఎపిసోడ్ తప్పు అని మీకు ఎవరైనా అనిపిస్తే శివశక్తి వాళ్ళతో డిబేట్ చేస్తామని చెప్పి ప్రవీణ్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కూడా కాంటాక్ట్ డైరెక్ట్ మీరు నాతోనే కాంటాక్ట్, ఆయనే మీడియేటర్గా ఏమైనా ఏర్పాటు చేస్తాడు.
నెక్స్ట్ ఎపిసోడ్ గ్యాంగ్ లీడర్ సినిమా తరహాలో బైబిల్లో భార్యాభర్తల హత్య. ఇది కూడా పరిశుద్ధాత్మ. ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్. అసలు పేతురు అసలు మాఫియా డాన్ లాగా ఎంత జులుం చేస్తాడు, ఎంత రౌడీజం చేస్తాడు భార్యాభర్తలు. అంటే ఆస్తి అమ్మినందుకు వీళ్ళు అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే భార్యాభర్తలు ముందే అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు. మొత్తం ఆస్తి అంతా లెక్క చూపించకుండా కొంత దాచేసుకున్నారంటే మొత్తం చెప్తే లాగేసుకుంటున్నారనే విషయం ముందే తెలుసు. లాగేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు బతకడానికి పెట్టుకున్నారు కొంత వాళ్ళ ఆస్తి. అది ఈ పేతురికి ఏంటి బాధ? నువ్వు అంటే పొలం అమ్మిన తర్వాత మొత్తం యావదాస్తి కూడా నాకు ఇవ్వకపోతే నేను చంపేస్తానంటే అసలు ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు మొన్న గర్వాపస్ ఒక వీడియో వచ్చింది కదండి సండే రోజున. ఆ వీడియోలో లక్ష్మి గారు కూడా ఇదే కదా చెప్పారు, సతీష్ కుమార్ ఆస్తిలో సగభాగం ఇవ్వాలి. ఈయన సగం అడుగుతున్నాడు, పేతురైతే మొత్తం అడిగాడు. మరి మొత్తం అడిగితే కొడతారని చెప్పి సగం అడుగుతూ ఆస్తిలో సగభాగం ఇవ్వాలంట. ఇప్పుడు కూడా ఉన్నాయి మరి అవి. తీసుకుంటాడు, బ్రహ్మాండంగా తీసుకుంటాడు సతీష్. కల్వ సతీష్ నేనే ఫోన్ చేశాను కల్వ సతీష్కి. ఫోన్ చేసి ఇట్లా ప్రార్థన చేయించుకోవాలి అని అంటే సరే అంటే నన్ను 30,000 అడిగిండు. 30,000 లేవండి ప్రెసెంట్ నాకు ఒక 9,000 10,000 ఉన్నాయంటే ఫోటో ఇస్తా అన్నాడా? మామూలుగా వాళ్ళు కల్వ సతీష్తో డైరెక్ట్ మాట్లాడు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అంటే ఒక అతనికి ఫోన్ చేసి 10,000 అడిగాడు సెల్ఫీ దిగడానికి. పాపం వాళ్ళేమో ఏదో బజ్జీలు కొట్టుకునే దాంట్లో పనిచేసేవాడు. ఆ షాప్ కూడా వాడిది కాదు, దాంట్లో పనిచేసేవాడు. నేను అది రికార్డు పెట్టాను యూట్యూబ్లో. తర్వాత వచ్చేసి ఇది నిజమా కాదని చెప్పేసి నేనే స్వయంగా ఫోన్ చేశాను కల్వ సతీష్ వాళ్ళ టీంకి. ఫోన్ చేస్తే ఇట్లా నేను ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నాను, ఎంత ఖర్చు అవుతుందంటే అట్లా కాదండి ఇప్పుడు కల్వ సతీష్ టీవీలో వాక్యం చెప్పడానికి వచ్చేసి ఒక 10,000 అవుతుంది. మళ్ళీ దానికి మీ పేరు అక్కడ కల్వర్ టెంపుల్ మేము నమోదు చేస్తాం, ఇంకో 10,000 అయితే అన్నారు. మొత్తం 25,000 అయితే అన్నారు. నేను ఊరికంటే గెస్ట్ చేశాను. సరేనండి నాకు ఇప్పుడు ఒక 8,000 అట్లా ఉన్నాయండి, నేను మిగతా అప్పు చేసి ఇస్తాను అంటే. నేను అప్పు చేసి ఇస్తాను ఎందుకన్నానంటే అంటే మీరు అప్పు చేసే అంత కష్టం వద్దులేండి, అంత డబ్బు లేకపోతే మీ దగ్గర ఉన్నాయి ఇవ్వండి చాలు అని అంటారేమో అని చెప్పేసి నేను చూస్తే ఓకేనండి మీరు అప్పు చేసినా కానీ మీ ఫ్రెండ్స్తో కలిసినా కానీ ఇవ్వండి అన్నారు. కానీ లేదండి అప్పు చేసేంత పరిస్థితి ఎందుకు, మళ్ళీ మీరు అప్పులు పాల్గొనడం ఎందుకని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇట్లా ఇస్తే నాకేంటి లాభం అంటే నీకు ఇప్పుడు 10,000 ఇస్తే నీకు దేవుడు ₹1,00,000 ఇస్తాడు, తర్వాత ఇట్లా ఇస్తాడని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళ దేవుడు వడ్డీ వ్యాపారం చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ యూదులు యేసుని ఎందుకు చంపారు, మత రాజకీయ కారణాలు ఏమిటి, పాస్టర్లు చెప్పని వాస్తవాలు. ఇది చాలా కీలకమైన ఎపిసోడ్. ఇది యూదులు యేసుని ఎందుకు చంపారు, వాళ్ళ దేవుడికి విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయి, మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేది ఒకటి. రెండోది యేసుని మెస్సీయన్ అని చెప్పుకుంటున్నాడు. ఈ మెస్సీ వస్తే ఏంటి, ఇప్పుడు యూదులకి స్వతంత్రంగా ఒక రాజ్యం తేవాలి అంటే రోమ్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు కొంతమంది ఆవేశం ఉన్న కుర్రోళ్ళు యువత యేసు వెనకాల చేరిపోయి మా మెస్సీ వచ్చేసాడు మా లీడర్ వచ్చేసాడు అని చెప్పి రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ప్రకటిస్తే వాళ్ళందరూ వీళ్ళని చెతగొట్టేస్తారు వచ్చి. మనందరం చేస్తాం ఇప్పుడు వీడే మెస్సీ కాదు ఎలాగా, కానీ నేను మెస్సీ అని చెప్తున్నాడు. ఇది నమ్మి కొంతమంది చేరితే మనందరికీ చావు వస్తుంది కాబట్టి వీడిని చంపేస్తే పోద్ది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు రహస్యంగా. అందులో పెద్ద కైప అని ఒక ప్రధాన యాజకుడు అనేది అతను ఉంటాడు. అతను ఏం చెప్తాడు, మన అందరం చావటం కంటే ఒక మనుషుడు చావటం ఉత్తమం, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో, ఇంకా ఈ విషయం మీద ఎందుకు తర్జన భజనలు పడుతున్నారని చెప్పి అంటాడు. పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటంటే ఈయన మన పాపాల కోసం చనిపోయాడు. దాన్ని కూడా ఎట్లా మారుస్తున్నారు, మనుషులందరి కొరకు ఒక మనుషుడు చనిపోవడం ఉత్తమని మీరు ఎందుకు ఆలోచించట్లేదు అనేది. అంటే ఆయన చచ్చిపోతే మనందరికి రక్షణ అన్నట్లుగా ఆయన చెప్పాడు అని చెప్పి వీళ్ళు చెప్తారు. అది ఎంత దుర్మార్గం, ఈయన బ్రతుకుంటే మనందరం చచ్చిపోతామని చెప్తున్నాడు అక్కడ. దీన్ని వీళ్ళు ప్రవచనంగా మారుస్తున్నారు. అది జరిగి అయిపోయినా ఇప్పుడు ఈ రోజు కూడా మనం చేసే పాపం కోసం అప్పుడెప్పుడో చనిపోయారు. సో ఇది వినడానికే అసలు ఏమాత్రం లాజిక్ గానే ఉండట్లేదు. అవును. తర్వాత యేసు ఇష్టపూర్వకంగా చనిపోయాడా, ఆయన ఎన్నిసార్లు పారిపోయాడో తెలుసా, నక్సలైట్ జీవితం గడిపిన యేసు. అంతేగా రహస్య జీవితం గడిపాడు కదా యేసు. అందుట్లో మొన్న చెప్పుకున్న ఎపిసోడ్లో యోహాను తలదీయించాడు అని తెలియగానే పరుగు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. అసలు ఆ యోధ పట్టించిన సందర్భంలో కూడా అక్కడ క్లియర్గా రాస్తారు, ఇస్కరియోతు యోధ అక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు కాబట్టి ఆ ప్రదేశం వాడికి బాగా తెలుసు. అంటే రెగ్యులర్గా వచ్చే యోధాకి మాత్రమే బాగా తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. అంటే తెలియని ప్రదేశంలో దాక్కుంటున్నాడు. ఆయన పగలు జనం మధ్య బోధించుచు రాత్రిపూట అరణ్య ప్రదేశాలకు వెళ్ళుచూ ఉండెను. జనంలో తిరుగుబాటు వస్తుందేమో, ఈయన మద్దతుదారులు ఉంటారు కదా, ఈయన ప్రవక్త అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు కదా అని చెప్పి ఇప్పుడు యోహాను చంపడానికి కూడా రాజు భయపడ్డాడు కదా. అలాగే
పగలైతే జనం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాడు. మనకి యోహాను సువార్తలో కూడా ఒక చోట అప్పటి నుండి యేసు యెరూషలేములో సంచరించనొల్లక రహస్యంగా వేరే చోట్ల తిరుగుతూ ఉన్నాడని ఉంటుంది. అంటే నక్సలైట్ జీవితం, దాక్కుని తిరుగుతూ బ్రతికాడు ఆయన. యోహానుని చంపడానికే రాజు కొంచెం భయపడ్డాడు కదా. అట్లీస్ట్ యోహాన్ అంటే కొంచెం ఆయన చెప్పిన మంచి మాటలకో లేదంటే ఆయన ఒక ప్రవక్తను అన్న సెన్స్లో కొంచెం రాజు జనంలో తిరుగుబాటు వస్తుందని ఆలోచించాడు. కానీ యేసుని చంపడానికి అయితే కొంచెం కూడా ఆలోచించలేదు ఇలాంటి విషయం. ఇలా యేసుని చంపమని చెప్పింది చివరికి యూదులే కదా. పిలాతు వదిలిపెట్టేద్దాము అనే ఒక ఆలోచన వచ్చినా కూడా కుదరదు, నువ్వు చంపకపోతే కైసర్ చక్రవర్తికి నువ్వు ద్రోహి అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తామన్నారు. అంటే ఆయన చంపమని పట్టుబట్టిందే యూదులు. అంటే ఈ పస్కా పండగ రోజు ఒకరిని విడుదల చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పేసి రాజుకు ఉంటుంది. అందులో ఇతని వదిలేస్తా అంటే ఇతని యేసు బదులు వేరే బందిపోటు దొంగనని వదిలిపెట్టండి కానీ ఈయన మాత్రం వదిలిపెట్టకూడదు అన్నారు. అంటే యూదులందరిలో కూడా చివరికి వచ్చేసరికి బాగా తిరుగుబాటు వచ్చేసింది దీని మీద. ఈయన చెప్పుకునేటటువంటి డాబుసరి మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళని హట్ చేస్తూ మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు యోహాను సౌమ్యంగా మాట్లాడేవాడు, కాస్త కొస్తో. యేసు చాలా పరుషంగా మాట్లాడేవాడు, తిట్టేవాడు వాళ్ళని. అందుకని వాళ్ళందరికీ బాగా కాలింది. యేసు తిరిగి లేచెను, 4 సువార్తలు 4 సినిమాలు, ఏది నిజం? ఇప్పుడు 4 సువార్తలు, ఒక్కొక్క సువార్తని సినిమా తీస్తే 4 సినిమాలు 4 రకాలుగా వస్తాయి. అంటే ఒకళ్ళ స్టోరీ కాదు, ఇది 4 స్టోరీ లాగా ఉంటుంది. కమలాసన్ దశావతారం సినిమా అయిపోద్ది. ఒకడే కమలాసన్ కానీ 10 క్యారెక్టర్లు, అట్లా ఒకడే వేసి 4 క్యారెక్టర్లు అయిపోతాయి. కన్య కాదని తేలితే తల్లిదండ్రుల కళ్ళ ముందే కన్న కూతుర్ని రాళ్లతో చావగొట్టాలి. ఏంటండి ఇలా ఉంది? మన బైబిల్ దేవుడి గురించి విపి రెడ్డి చెప్పాడు. అంటే ఫస్ట్ నైట్ రోజు బ్లడ్ రాకపోతే వాడు భార్యను వదిలిపెట్టేసినట్టు దుర్మార్గుడు, అసలు వాడికి ఏం తెలుసు, సైన్స్ తెలుసా, వాడికి అసలు జ్ఞానం ఉందా అని చెప్పి వాడిని కడిగి పారేసాడు, ఉతికేసాడు. నాకేంటి బైబిల్ దేవుడిని తిడుతున్నాడు అనిపించింది నాకు. ఏదో 1-2 వచనాలు పట్టుకొని ఇవి చూసారా స్త్రీలకు బైబిల్ ఎంత గౌరవం దక్కిందో. అసలు ఇటువంటి వచనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి అని చెప్పేసి ఒక వీడియో ఏదో చేసిండు. అది ఓల్డ్ టెస్టమెంట్ చదువుతుంటే ఆది మానవులు ఎలా ఉండేవాళ్ళు అనడానికి మనకి అదంతా కనపడతా ఉంటుంది అనమాట. ఆది మానవుల కాలం ఇది అర్థమైపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు యుద్ధాలు చేసే విధానం కానీ, ఆ యుద్ధాలు చేసేటప్పుడు బైబిల్ దేవుడు వాళ్ళని రెచ్చగొట్టే విధానం కానీ, వాళ్ళకి ఇచ్చే ఆజ్ఞలు కానీ ఎంత ఆటవికంగా ఉంటాయి. అంటే స్త్రీలోనే కనికరం కానీ, పసిపిల్లలోనే కనికరం కానీ ఉండదు. నిర్దాక్షిణ్యంగా చంపేయటం, చాలా అంటే ఒక అసభ్యకరమైన పదజాలంతో బైబిల్ దేవుడు బూతులు తిడతా ఉంటాడు. ఇశ్రాయేలు తిడతా ఉంటాడు కదా. అయ్యో చాలా బూతులు ఉన్నాయి, ప్రత్యేకంగా రాలేదు. మీకు కావాలంటే బైబిల్ దేవుడు ఎక్కడెక్కడ బూతులు తిట్టాడు, ఎక్కడెక్కడ వల్గర్ పదాలు పడాడు, ఇదంతా ఒక ఎపిసోడ్ చెప్తాను నేను. ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళు అనేది ఏంటంటే అది కొట్టివేయబడింది అని అంటున్నారు. నేను ఇది స్ట్రైట్గా పాస్టర్లను ఒక ప్రశ్న వేస్తున్నా. అసలు పాత నిబంధన గ్రంథంలో ఏవి కొట్టివేయబడింది, ఏవి ఇప్పుడు ప్రామాణికం అట్లా చెప్పరు. అసలు అది ఏంటంటే అట్లా ఉంచుకుంటారు. మీరు మనం ఏది చెప్పినా ఇది కొట్టేబడి, పనికి రాగా అది ఇబ్బందిగా ఉందా కొట్టేబడింది అంటారు. అది కావాల్సినవి వాడుకుంటారు. ఇప్పుడు చర్చి గోడల మీద రాస్తారు కదా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు లోనికి రమ్ము. ఇది ఎవరిని పిలుస్తున్నాడు అక్కడ పాత నిబంధనలో? ఏ యాకోబునో ఎవరినో పిలుస్తాడు అక్కడ. ఇది మనందరికని చెప్పి ఇక్కడ రాసేస్తారు. ఎందుకంటే వింటానికి బాగానే ఉందిగా, బాగున్నాయన్నీ తీసుకొచ్చి ఇక్కడ చర్చి గోడల మీద రాసేస్తారు. ఏమైనా దరిద్రాలు అడిగితే మాత్రం మాది కాదు, ఇశ్రాయేలు చెప్దాం. ఇది బీపీ రెడ్డి గారు అంటుంటారు. బీపీ రెడ్డి గారు మీరు ఎన్ని అడిగినప్పుడు అది పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు. సరే బీపీ రెడ్డి గారు, నాకు ఒకటే డౌట్ అండి, పాత నిబంధన గ్రంథంలో ఏవి కొట్టివేయబడింది ఒక వీడియో చేయండి. ఇప్పుడు ఏవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రామాణికం పాత నిబంధన గ్రంథంలో, దయచేసి ఒక వీడియో చేయండి బీపీ రెడ్డి గారు. ఇప్పుడు వీపీ రెడ్డి ఏమి క్రైస్తవ సమాజం మొత్తానికి ప్రామాణిక, ఆయన పోపు కాదు కదా, ఈయన చెప్పింది ఆడికేం తెలిసి గొట్టంగా అంటారు. వీపీ రెడ్డి గారిని నేను ఎందుకన్నానంటే ఇవి కొట్టివేయబడిందండి, అది ఇప్పుడు కాదండి, అది ఇజ్రాయెల్ కాలం అండి అని చెప్పి రకరకాలుగా అడిగేది. ఒకవేళ ధైర్యం చేసి వీపీ రెడ్డి చెప్పినా అది నచ్చని పాస్టర్లో ఆడికేం తెలుసు అంటారు, ఒప్పుకోరు కదా. బైబిల్ని ఎంత కల్తీ చేశారో అనడానికి బైబిల్లోనే ఉన్న ఆధారాలు. పేతురు దర్శనం నాటకం. అసలు పేతురు క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. పౌలు తర్వాత జనాలు ఎర్రిపప్పలను చేసింది, ముఖ్యంగా దేవుని బిడ్డల్ని గొర్రెల్ని పేతురే. దర్శనం నాటకం వచ్చిందంట. అంటే సకల లోకాలకి వెళ్ళి సర్వజనులకి సువార్త చెప్పండి అనే ఆజ్ఞ నాకు రాత్రి కళ్ళ దేవుడు చెప్పాడని చెప్తున్నాడు. కానీ మార్కు సువార్తలో అసలు యేసు పరలోకానికి ఆరోహణ అవ్వక ముందే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించని రాసుకున్నారు అక్కడ.
అక్కడే మరి ఈ వాక్యాలు ఉంటే పేతురు ఇక్కడ దర్శనం నాటకం ఆడాల్సిన అవసరం ఉంది. దర్శనంలో చెప్పాడు. అంతకుముందు వేరే వాళ్ళకి ఆయననే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటే అన్ని జనుడి ఇంటికి పోయి నువ్వు భోజనం చేసావని చెప్పి వీళ్ళందరూ తగ్గు పెట్టుకుంటారు ఏ శిష్యులు. అసలు అన్ని జనుడికి నువ్వు సువార్త ఎలా చెప్తావు అని వాళ్ళకి మత ప్రచారం చేయటం ఏంటి, వాళ్ళ మత మార్పిడి చేయటం ఏంటి, ఓన్లీ మన ఇశ్రాయేలీస్ని కదా మతం మార్చాల్సింది అని చెప్పి ఈ శిష్యులు మిగిలిన శిష్యులు తగ్గు పెట్టుకుంటే రాత్రి నాకు దర్శనం వచ్చింది, యేసు అన్ని జనులు కూడా పవిత్రం చేశానని చెప్పాడు. అంటే వాళ్ళకి కూడా సువార్త చెప్పడానికి అర్హత ఇచ్చాడు, వాళ్ళని కూడా పవిత్రం చేశాడు. అంటే అప్పటిదాకా వాళ్ళకి సువార్త వినే అర్హత కూడా లేదన్నమాట. రాత్రే స్పెషల్గా పవిత్రం చేశాడు. అది చెప్పలేదు మరి అందరికీ ఆయననే ఆకాశవాణి ద్వారా చెప్పేసి ఉంటే క్లియర్గా ఉండేది. పేతురుకి చెప్పడం వల్ల ఎంతమంది నమ్ముతారు పేతురు మాట? అదే ఒక ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వినిపించి ఒక వెలుగు కనిపించి వీళ్ళకి ఎట్లయితే ఇప్పుడు టెస్టిమోనీస్లో కనిపిస్తుంది అలా కనిపించి సర్వలోకానికి ఆయన ఆ మాటను చెప్పేస్తే అందరూ నమ్మేవాళ్ళు కదా. ఈ గోలే ఉండేది. అసలు కామెడీ ఏంటంటే ఇప్పుడు యేసు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు, అది ఎక్స్పైర్ అయిపోయిందనే విషయం అందరికీ మనకు తెలుసు. ఎందుకు పోనీ మీ సెన్స్ ప్రకారం చూస్తే వెంటనే రావాలి కదా, మరి అప్పుడు ఎక్స్పైర్ అవ్వలేదు, ఇప్పటికైనా తొందరగా రావచ్చు కదా, రెండో అక్కడ రావాలి కదా అంటే అందరూ రక్షణ పొందాలని నేను వెయిట్ చేస్తున్నాడు అంటారు. అందరూ రక్షణ పొందడం అనేది పక్కన ఉన్నోళ్ళు జారిపోతున్నారు కదా. ఇప్పుడు ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతుంది, క్రైస్తవ జనాభా ఒకటి పుడితే ముస్లిం జనాభా ఇద్దరు పుడుతున్నారు. అంటే అవిశ్వాసులు ఎక్కువ మంది పుడుతున్నారు కదా. అంటే ఇంకా ఎక్కువ మంది ఆత్మలు నరకానికి పోయే ఆత్మలు లోకంలోకి వస్తున్నాయి తప్ప విశ్వాసం పెరగట్లేదు. పైగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఫారిన్ కంట్రీస్లో మొత్తం బైబిల్ పక్కన పడేశారు, చర్చలు మోతేస్తున్నారు, ఉన్నవాళ్ళు సరిపోతున్నారు. ఇక్కడ ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ వచ్చింది మన ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు శివశక్తి ద్వారా చాలామంది గర్వప్స్ అవుతున్నారు. అంటే ఆయన ప్లానింగ్ ఫెయిల్ అవుతుందనేగా. నెక్స్ట్ ఎపిసోడ్ యెహోవా అనే కల్పిత పాత్రను నమ్ముకొని బయలుదేరిన ఇశ్రాయేలీయుల పరిస్థితి, ఆ తర్వాత ఏమైంది, అరణ్యాల్లో వాళ్ళు పడిన తిప్పలు, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. మనకి భాగవతంలో శ్రీకృష్ణుడు తన ప్రజలందరినీ రక్షించడం కోసం, అంటే రెగ్యులర్గా ఈ శత్రువులు వచ్చి మీద పడుతున్నారు, ఈ యుద్ధాల నుండి వీళ్ళని కాపాడాలని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకాకి షిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు పొద్దున్న లేచి చూస్తే వాళ్ళ ఊర్లోనే ఉన్నట్టుగానే ఉంటుంది, సముద్రం మధ్యకి వచ్చేసి ద్వారకా వచ్చేసి తెలియదు వాళ్ళకి. భగవంతుడు లేలంటే అలా ఉంటుంది. వీళ్ళు 20 రోజులు నడిస్తే వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏదైతే దేశం ఇస్తా అన్నాడో ఆ దేశానికి వెళ్ళిపోతారు. 20 రోజులకు మించి పట్టదు. 40 సంవత్సరాలు తిరిగారు అడవుల్లో వీళ్ళు. సముద్రం దాటారు కదా, సముద్రం దాటిన తర్వాత 40 సంవత్సరాలు అడవుల్లో తిరిగారు. ఇప్పుడు ఆ సముద్రం కూడా 2 పాయలు చేసేసాడు అన్నది కూడా అది మిరాకిల్గా చెప్పారు, కానీ అబద్ధం అది. ఎందుకంటే ఆ సముద్రంలో ఆ ఐగుప్తు సైన్యాలన్నీ పడి చచ్చిపోయి అక్కడే రాశారు. పడి చచ్చిపోతే బంగారం లాంటి ఐగుప్తు దేశం వదిలిపెట్టి ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం ఉంది? ఐగుప్తు సైన్యం అంతా మిలిటరీ అంతా చచ్చిపోయింది, వీళ్ళు ఇలా దేశాన్ని ఆక్రమించుకోవచ్చు కదా. అసలు ఆయన సముద్రాన్ని చీల్చే అంత మహిమ జరిగినప్పుడు వీళ్ళకి ఆ రాజ్యాన్ని ఇవ్వటం అనేది అది కూడా మహిమతోనే ఇచ్చేసేయాలి ఇమీడియట్గా. 40 సంవత్సరాలు అడవుల్లో అసలు వీళ్ళు అంత మిరాకిల్ చూసిన తర్వాత బైబిల్ మీద తిరుగుబాటు చేయరు అసలు వీళ్ళు. తర్వాత వేరే దేవత విగ్రహాలను వేరే దేవుడిని పెట్టుకోరు. అంటే వాళ్ళకి అంత అపనమ్మకం వచ్చింది. తర్వాత మోషే మీద తిరుగుబాటు చేస్తారు. నేను నమ్మి అనవసరంగా వచ్చాము, నువ్వు దేవుడు అన్నో తొక్క తోటగారన్నో ఏం లేదు ఇక్కడ. యుగానికి ఒకటి సినిమా కొంచెం అట్లీస్ట్ సినిమా అయిపోయే లోపల వీళ్ళు నమ్మేస్తారు అవన్నీ చూసేసి. అవును, కొన్ని సిమ్టమ్స్ అన్న కనపడతాయి అక్కడ, ఇక్కడేం కనపడవు కదా. బైబిల్ వీరుడు సంసోను లవ్ స్టోరీతో బైబిల్ దేవుడి లవ్ జిహాద్. ఈ సంసోను స్త్రీలోలుడు 2-3 వేషల దగ్గర తిరుగుతూ ఉంటే వేరే జాతి స్త్రీని చూసి లవ్ చేస్తాడు. అంటే ఆ జాతి మొత్తాన్ని తుడిచేయడానికి ఈ సంసోన్ని అడ్డం పెట్టుకుని బైబిల్ దేవుడు అన్నట్లుగా రాశారు. అంటే ఈ సంసోన్ తల్లిదండ్రులు కూడా నీకు మన జాతిలో ఆడపిల్లలు లేరా, వాళ్ళే కావాలా అని చెప్పి తిడితే కూడా కుదరదు, నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడి పంపిస్తాడు. అక్కడ ఈ బామ్మర్దులు పరాచికాలు 200 ముందోళ్ళు కావాలని, ఈ సింహము అదే తేనె సింహం కళేవరంలో తేనె తుట్టే సంబంధించి ఒక పొడుపు కథ ఇయటం, ఇదంతా ఉంటుంది కదా. సంసోను కథ మంచి థ్రిల్లింగ్గా బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూతుర్ని బలిచ్చిన భక్తుడు ఆడపిల్లని బలి తీసుకున్న బైబిల్ దేవుడు. యెఫ్తా అనే ఒక న్యాయాధిపతిని యుద్ధంలో గెలిస్తే ఎవరు ఎదురేస్తే వాళ్ళని బలిస్తానంటాడు కదా. అక్కడ అబ్రహాం దగ్గర కొడుకును బలివ్వబోదంటే బైబిల్ ప్రత్యక్షం ఆపేశాడు అంటారు కదా. మరి అక్కడ ప్రత్యక్షమైనాడు, ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసాడనే కదా. పైగా వీడు మొక్కుకున్న తర్వాత యుద్ధంలో గెలిచాడంటే అదంతా బైబిల్ దేవుడు వెనకాల నడిపిస్తున్నాడనే కదా. కూతురిని బలి చేశాడు. దీని మీద డిబేట్ కూడా జరిగింది మనకి రక్షణ టీవీలో. ఇది పగడాల ముత్యాలు వీళ్ళందరూ వచ్చారు కదా, 4 పాస్టర్లు కూర్చొని అసలు అది బలి ఇవ్వలేదని చెప్పి దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారు, కుదరలేదు. అందుకే వాళ్ళు పాస్టర్లు అయ్యారు. వాళ్ళు ఏదైనా చేయగలరు. అది పాపం అందులో ఒక ఆయన దీని మీద స్కాలర్స్ 2 రకాలుగా చెప్తారు, బలి ఇచ్చాడని చెప్తారు, ఇవ్వలేదని చెప్తారు అని ఒక ఆయన 2 రకాలుగా ఎత్తుకున్నాడు పాపం. కానీ స్పష్టంగా ఇచ్చాడనే ఉంది.
పైగా ఆడపిల్లల నిమిత్తం సంతాప దినాలు ప్రతి సంవత్సరం ఏటా సంతాప దినాలు కూడా జరుగుతాయి. అంటే ఆమె గుర్తు చేసుకుని చచ్చిపోతే కదా గుర్తు చేసుకుని సంతాప దినాలు ఎందుకు పెడతారు? ఆవిడ కన్యత్వం వదులుకున్నందుకు సంతాప దినాలు పెట్టారంటే ఈ దిక్కుమని చెప్తున్నారు. దహన బలిస్తారని మీకు మొక్కున్నాడు కదా, ఆయన మొక్కున్న ప్రకారం చేసిన ఉండదు అక్కడ. తర్వాత ఎపిసోడ్ బైబిల్ దేవుడి మద్దతుతో యుద్ధానికి వెళ్లి చావు దెబ్బతిన్న ఇశ్రాయేలీలు 40,000 మంది అవుట్. బైబిల్ దేవుడి కల్పిత పాత్ర 5వ సారి. వీళ్ళు అప్పుడప్పుడు పాచికలు వేసినట్టుగా నేను యుద్ధానికి వెళ్ళొచ్చు అని అడుగుతా ఉంటారు. వెళ్ళండి అంటాడు, వీళ్ళు వెళ్ళి సాగు దెబ్బ తినేస్తారు. కామెడీగా ఉంటాయి కొన్ని. అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత అమాలేకీయులు దాడి చేయటం. దారిలో ఉన్నప్పుడు అమాలేకీయులు వాళ్ళ దేశం గుండా పడి వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ ఎవరు, వీళ్ళు పర్మిషన్ అడిగితే ఎవరు అయినా సరే వీళ్ళు బయలుదేరుతారు. మేము పర్మిషన్ ఇవ్వకపోయినా వీళ్ళు అవుతున్నారని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద పడి అటాక్ చేసి చంపేస్తారు. వీళ్ళని కాపాడాల్సింది ఎవరు అసలు? బైబిల్ దేవుడు. మరి అప్పుడు ఆయన చేతులు కొట్టుని చూస్తామన్నమాట. అప్పుడు అది చేస్తాడు. తర్వాత ఏమో మళ్ళీ గ్యాప్ తీసుకొని 400 సంవత్సరాల తర్వాత సౌలు రాజు అయిన తర్వాత వీళ్ళకి రాజ్యం అంతా మిలిటరీ అంతా వచ్చిన తర్వాత పలానప్పుడు మీ పూర్వీకుల మీద వాళ్ళు దాడి చేశారు, ఇప్పుడు వెళ్ళి మీరు పగ తీర్చుకోండి అంటారు. అప్పుడు నువ్వేం దిగుతున్నావు? ఇప్పుడు వీళ్ళకి పునర్జన్మ కాన్సెప్ట్ లేదు. అట్లీస్ట్ వాళ్ళు చనిపోయి మళ్ళీ పుట్టారనడానికి కూడా లేదు కదా. ఆ ఊర్లో పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? అప్పుడు అడ్డుకున్న అంటే అందులో 2 విషయాలు. ఇశ్రాయేలీలు చచ్చిపోయిన వాళ్ళు తిరిగిరారు ఒకటి, ఆ చంపిన వాళ్ళు లేరు అసలు ఇప్పుడు అమాలేకీయుల్లో. ఇప్పుడు ఉంది పాపం వాళ్ళు మునిమనవాళ్ళు మునిమనవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు వెళ్ళి చంపుతున్నారు అనమాట. ఎందుకురా మమ్మల్ని చంపుతున్నారంటే మీ తాతలు మా తాతలు చంపారు అందుకే మేము చంపుతున్నాం అని చెప్తారు. తిరగటి రాయితో తల పగలగొట్టి పగ తీర్చుకున్న బైబిల్ దేవుడు. అంటే ఈ అభిమేలకు అనేవాడు బైబిల్ దేవుడికి విరుద్ధంగా ఏదో ప్రవర్తించాడని చెప్పి అదంతా ప్లాన్ చేసి గుడి దగ్గర తీసుకుపోయి తిరగటి రాయి మీద పడేటట్టుగా ఒక స్త్రీ చేత చేయించాడన్నట్లుగా రాసుకున్నారు. ఇప్పుడు కప్పలో మిడతలో ఇలాంటివి యెహోవా సైన్యం రాశారు. తిరగటి రాయి కూడా ఆయన వ్యవహారం అనమాట. బైబిల్ దేవుడు ఆయుధాలంటే తిరగటి రాయి. పౌలు చెప్పిన అద్భుతం విని బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయిన శ్రీలక్ష్మి షాక్ అయిన కరుణాకర్. వెలుగొచ్చింది, స్వరం వినిపించింది. అక్కడి నుంచి ఈ దొంగ సాక్ష్యాలు మొత్తం అవే. ఇప్పుడు పౌలకి ఫస్ట్ ఒక దాంట్లోనేమో స్వరం వినిపించింది కానీ వెలుగు కనిపించలేదు, వెలుగు కనిపించింది స్వరం వినిపించింది. అంటే ఏదో అదే ఈ పౌలు సాక్ష్యాలనే కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా కాపీ కొట్టేస్తున్నారు అందరూ. అది చదివితే నిజంగా చదివినప్పుడు మీరు చదువుతున్నప్పుడు నాకే అనిపించింది ఆ నిమిషం, అవునా ఇంత అద్భుతం జరిగింది, జరిగితే నమ్మాలి కదా మరి అని. ఆ అద్భుతం కూడా 3 రకాలుగా చెప్పాడు 3 చోట్ల. అవును. అప్పుడు మీకు కాస్త జ్ఞానోదయం కాదు ఉత్సాహం ఆవిరైంది. పౌలు పుట్టుకలో ఏది నిజం? పాసర్లు మీకే ఈ ప్రశ్న. యూదుడు, రోమియుడు, బెన్యామినీయుడు పైవేవి కావు. దీని మీద జాన్ బాబు ఏదో వీడియో చేసినట్టున్నారుగా. అసలు ఆయన చెప్పేది ఎంత కామెడీగా ఉందంటే క్రైస్తవులు తలబాదుకుంటున్నారు ఎందుకు వచ్చాడు ఈ జన్మ. పౌలు 3-4 రకాలుగా స్పష్టంగా చెప్పాడు, అబద్ధాలు ఆడాడు. దాన్ని ఎట్లా కవర్ చేస్తారు వీళ్ళు? మళ్ళీ ఎవరు డిబేట్ రావట్లేదు ఇట్లాంటి వాటి రారు, ఇంకేం వస్తారు. వచ్చిన ప్రతిసారి అక్కడ గర్భాప్సులు జరుగుతుంటాయి. అనవసరంగా నువ్వు కర్ణాటకకు పోతావు. ఆ రక్షణ టీవీ డిబేట్లు అందుకే ఆపేశారు. నా పుస్తకం మీద కడిగి పారేస్తాం, ఈ పుస్తకాన్ని ఉతికారేద్దాం అని చెప్పి మొదలు పెట్టారా. 2-3 ఎపిసోడ్లు అయ్యేసరికి క్రిస్టియన్స్ నుంచి వాళ్ళకి బాగా వ్యతిరేకత వచ్చింది. మీరు 3-4 అనవసరంగా కరుణాకర్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు, వాడు హీరో అవుతున్నాడు, మీ వల్ల ఏం కావట్లేదు అనేసరికి ఆపేశారు డిబేట్లు అవి. అల్లా, యెహోవా, యేసు, మహమ్మద్, పౌలు. అంటే పాత నిబంధనలో యెహోవా లక్షణాలు అల్లాలో ఉంటాయి. అంటే ఖురాను, బైబిల్ ఈ రెండింటిలో ఉన్నటువంటి సారూప్యతలు ఏంటి, ఈ ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఉమ్మడి నమ్మకాలు. ఇప్పుడు యేసు ప్రవక్త అని 2 చోట్ల నమ్ముతారు. వీళ్ళు ఎక్కడ విడిపోతారంటే యేసు పాపుల కోసం చచ్చిపోయాడు అనేది వీళ్ళు ఒప్పుకోరు. అంతకుముందు ప్రవక్తలందరినీ ఇస్లాంలో ఒప్పుకుంటారు. అలాగే యేసుతో అయిపోలేదు, అంతిమంగా ఇంకో ప్రవక్త వచ్చాడు ఆయన మొహమ్మద్ అంటారు, వీళ్ళు ఒప్పుకోరు. అక్కడ విడిపోయారు. అయితే మొహమ్మద్ గురించి యేసు చెప్పాడు, ఆ తర్వాత ఇంకో ఆదరణకర్త వస్తాడని చెప్పి యేసు చెప్పాడని చెప్పి ఇస్లాంలో స్కాలర్స్ చూపిస్తారు. అయితే ఆదరణకర్త లక్షణాలు మొహమ్మద్కి ఏం సరిపోవు. ఎందుకంటే యేసు 2వ రాకడే ఆ తరం గతించక ముందే రావాలి కదా. ఇంకో ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు? ఆ కాలం గతించక ముందే రావాలి. అది ఎవరు సరిపోతుంది? కాస్త కోస్త పౌలు సరిపోతున్నాయి. నేను చెప్పను ఎన్నో రహస్యాలు మీకు చెప్తాడు అంటే పౌలు చెప్పాడు, యేసు చెప్పిన ఎన్నో విషయాలు లేదు. పౌలు కూడా వర్తించాలి, ఇప్పుడు నా సరిపోతాయి. యెహోవా మందిరంలో యాజకుల వ్యభిచారం, మాంసంలో వాటా కోసం తగువకొచ్చిన బైబిల్ దేవుడు. ఏలీ కొడుకులు యెహోవా సన్నిధిలోనే దుకాణం చేస్తారు, మాంసం కోసం కొట్టుకుంటారు. మాంసం వ్యభిచారం చేయటం, ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ బైబిల్ దేవుడు చూస్తూ ఉంటాడు. పైగా వీళ్ళిద్దరిని శిక్షించడం కోసం ఇశ్రాయేలీలందరినీ ఓడగొట్టి వాళ్ళందరినీ చంపేస్తాడు. అంటే వీళ్ళిద్దరు అక్కడ యుద్ధంలో చచ్చిపోయారు, వీళ్ళని చంపడానికి ఎంతమందిని చంపేయడం ప్లాన్ చేసి రాసుకున్నారు. బైబిల్ దేవుడి కల్పిత పాత్రతో సమూయేలు పొలిటికల్ గేమ్, బాహుబలి, సౌలు బలి. ఈ సమూయేలు అంటే పొలిటికల్ పవర్ తన దగ్గర నుంచి పోకుండా రాజును పెట్టడం ఇష్టం ఉండదు కదా. లోపలికి వెళ్ళి నేను మాట్లాడొస్తాను నాగని అంటాడు లోపలికి వెళ్ళి. కానీ జనం తిరుగుబాటు చేసేసరికి సచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఆయనకి ఇష్టం లేదు, సరే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాడు రా అని చెప్తాడు వచ్చి. సౌలు దావీదు పరిచయం 2 రకాలు. సౌలు దావీదు
అవును, సౌలు దావీదు పరిచయాలు రెండు రకాలు, రెండు రకాలుగా పరిచయం అయినట్టు రాసుకున్నారు అక్కడ. బైబిల్ దేవుడు మళ్ళీ దొరికిపోయాడు. అదే రెండు రకాలుగా రాశారు కాబట్టి దానికి కంటిన్యూషన్లో దావీదుని ఇంట్రొడ్యూస్ చేసింది బైబిల్ దేవుడే అన్నట్లుగా ఒక చోట రాసుకుని, ఇంకొక చోట ఎక్కడ యుద్ధం జరుగుతుంటే అనుకోకుండా ఈయన వెళ్ళాడు అని చెప్పి ఇంకొక చోట కామెడీగా రాసుకున్నారు. దావీదుని పరిగెత్తించిన సౌలు, బైబిల్ దేవుడి గుట్టు బయట పెట్టిన కరుణాకర్. ఈ దావీదేమో బైబిల్ భక్తుడు, బైబిల్ దేవుడి భక్తుడు, సౌలేమో బైబిల్ దేవుడికి విరోధం. కానీ సౌలు తరుగుతుంటే దావీదు పారిపోతా ఉంటాడు. సౌల్ని కూడా బైబిల్ దేవుడే కదా ఎంచుకున్నాడు. అంటే ముందు సౌల్ని ఎంచుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. బైబిల్ దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సౌలు ఎంచుకున్నాడు, దావీదుకి ఇద్దాం అనుకున్నాడు మళ్ళీ రాజ్యం. పశ్చాత్తాపడటం మామూలేగా. ఇందాక మీరు చెప్పినట్లు ఇంతకుముందు మన ప్రవీణ్ చెప్పినట్లుగా పశ్చాత్తాపట్టుగా ఆయన నరపుత్రుడు కాదు. అంటే బైబిల్ దేవుడు చాలాసార్లు పశ్చాత్తాపడ్డాడు. సౌలు చనిపోయేప్పుడు ఏం జరిగింది? అత్తారింటికి దారేది ట్విస్ట్. సౌలు యుద్ధంలో చనిపోతాడు అంతే. తర్వాత సౌలు చంపింది కూడా వాళ్ళ భట్టుడే, లాస్ట్ లో కొన ఊపిరితో ఉన్నాడని. కొన ఊపిరితో ఉంటే చంపేస్తాడు. మళ్ళీ ఆ భట్టుని నువ్వు యెహోవా ఎంచుకున్న వాడిని చంపేస్తావని దావీదు ఆ భట్టుని చంపేస్తాడు. సౌలు చనిపోయిన వెంటనే కూడా దావీదు రాజావాల మళ్ళీ అక్కడ గ్రూప్ రాజకీయాలు నడిచినాయి. అవును, అసలు దావీదు ఎపిసోడ్ చాలా చేసాం మనం. అంటే ఇప్పుడు పాస్టర్లు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, యెహోవా సౌలుని ఎంపీ చేశాడు, వాడు మాట లేదు కాబట్టి దావీదుని పెట్టాడు, ఇలా ఉంటుంది. కానీ సౌలు దగ్గర నుంచి దావీదుకు రాజ్యం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాల కాలంలో కూడా చాలా పొలిటికల్ గేమ్స్ నడిచినాయి. అసలు అక్కడ దేవుడి ప్రమేయం ఉన్నట్లుగా కానీ ఏం ఉండదు. చాలా న్యాచురల్గా, చాలా కామన్గా చరిత్రలో రాజుల వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అలాగే నడుస్తాయి. అంటే అసలు అందులో బైబిల్ దేవుడి క్యారెక్టర్ తీసేసి వచ్చే నష్టం ఏమీ లేదు, అసలు ఉన్నా వచ్చిన ప్రభావం ఏమీ లేదు. కానీ లింక్ పెట్టి రాసేసారు అక్కడ. అదేంటి యెహోవా అతను ఎందుకు చంపాడు? మా బైబిల్ దేవుడు అంతే అలాగే చంపుతాడు. నేను అడిగాను ఇది, ఎవరిని చంపాడు? ఎవరిని చంపుతాడు? నిబంధన మందసం కింద పడ్డప్పుడు అతన్ని చంపుతాడు కదా, ఎజ్రా. అతన్ని పట్టుకుంటే చంపేస్తారా? ఏదైనా చంపుతాడు. అంటే ఆడేదో హార్ట్ అటాక్ వచ్చిపోయి ఏదో సడన్గా పోయి ఉంటాడు, ఆడేదో చిన్న తప్పు చేసాడు కాబట్టి చంపేసినట్టు రాశారు. అంతే. తప్పు కాదు కదా, అది కింద పడకుండా ఉంచడం కాపాడటం కదా. పట్టుకోకపోతే ఎరా కింద పడుతుంటే పట్టుకోవా నీకు అంత మదం అని చెప్పి చంపేసేవాడు. ఎట్లా చంపుతాడు ఆయన? బైబిల్లో దావీదు నాగభూషణం కుట్ర, మర్డరు, మానభంగం. ఊరియాని చంపేస్తాడుగా. ఊరియాని చంపేశాడు. ఇప్పుడు మన ఓఫరు బాగా హైలైట్ చేస్తున్నాడు. దావీదు కంటే నేను దుర్మార్గుడు కదా. దావీదు స్క్రీన్ షాట్, దావీదు స్క్రీన్ షాట్లు బైబిల్లో నా స్క్రీన్ షాట్లు ఎందుకు బైక్లో మీరు డిసప్పాయింట్ అవుతారు అంటాడు. లాస్ట్కి యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చిండు. నా దగ్గరకు వస్తే యేసుప్రభు గురించి కూడా బైబిల్లో చూపించారా అని అన్నాడు. అవును, అసలు ఆయన దాకా ఒడ్డుకు మసి రాసుకున్నాడు అంటారు, అంటే తగుకు తయారుగా ఉన్నాడు అంటారు అన్నమాట. 5-6 years బ్యాక్ ఈయన రంజిత్ దగ్గర ఏమని చెప్పుకున్నాంటే, నేను యేసుప్రభుని, నాకు పరిశుద్ధత ఉందని చెప్పేసి యేసు తర్వాత నేనే అని చాలా రకాలు చెప్పుకున్నాడు. చెప్పాడు అనమాట. ఇప్పుడేమో ఏది నాకు అన్ని బట్ట తీసుకుని కూర్చున్నా నేను అని స్వయంగా చెప్తున్నాడు. బైబిల్ దేవుడి కుట్రలు తెసి దిగ్భ్రాంతికి గురి అయ్యి తేరుకుని పై, అంటే మీకు బాగా ఆవేశం వచ్చినట్లు అసలు ఈయన దేవుడేనా ఇది బైబిలేనా అన్నట్లుగా ఏదో మాట్లాడారు. అవును, అదే బైబిల్ దేవుడి కుట్రలు తెలిసి దిగ్భ్రాంతికి గురై తేరుకుని ఫైర్ అయి ఛాలెంజ్ చేసిన శ్రీలక్ష్మి. అదే ఆమ్నోను వాడి చెల్లిని రేప్ చేస్తే కూడా ఫాదర్ ఏమన్నాడు అంటే దావీదుకు శిక్ష విధించడానికి, దావీదు కొడుకుని విరోధం చేయడానికి ఒక ఆడపిల్లని రేప్ చేయించి ఆ దావీదు కొడుకులిద్దరికి తగుబెట్టి ఒకటి చంపించేసి వీడు దావీదు మీద తిరుగుబడ్డాడు. ఓఫర్ చెప్పింది ఊరికే కాదు కదా, దావీదు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, సౌలు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. దావీదు చేసిన అంత ఘోర చరిత్ర, నేర చరిత్ర ఆయన దగ్గర ఏముంది పాపం? అసలు ఆయన చెప్పాల్సింది యెహోవా స్క్రీన్ షాట్స్ ఉన్నాయని చెప్పాలి. అంటే యెహోవా చేయించిన కార్యాలను రాస్తే సౌలు భార్యను దావీదుకి అప్పగించాడు కదా, దావీదు భార్యను తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పగించాడు. యెహోవా స్క్రీన్ షాట్స్ ఉన్నాయని చెప్పచ్చు ఓఫర్. అసలు దావీదు గత క్లైమాక్స్, దీని నుండి నేనే నేర్చుకోవాలి సూటిగా ప్రశ్నించిన శ్రీలక్ష్మి. నేనే కాదు ఎవరు దావీదు కదా, మొత్తం బైబిల్ నుంచి ఏం నేర్చుకోవాలి? పెద్ద క్వశ్చన్ ఇది. అవును, అది ఏం నేర్చుకోవాలో తెలియటం కోసమే కదా ఇన్ని ఎపిసోడ్స్ గా బైబిల్ తరగతులు చేస్తున్నాం. అంటే చివరకు మిగిలేదే ఒక సినిమా ఉంటుంది అనమాట, ఏం మిగలదని చెప్తారు. అట్లా బైబిల్ నుంచి ఏం నేర్చుకునేది లేదని చెప్పడానికి ఇన్ని తరగతులు చేయాల్సి వస్తుంది. వీళ్ళనే ఒక స్టాక్ డైలాగ్ ఏంటి అంటే, బైబిల్లో మనుషులు తప్పు చేశారు కానీ దేవుడు తప్పు చేయలేదు. ఇవన్నీ బైబిల్ దేవుడు చేసినట్టు కాదేంటి. యెహోవాని వదిలేసిన మహాజ్ఞాని సొలొమోన్,
విచిత్ర శిక్ష వేసిన బైబిల్ దేవుడు. అందుకే సొలొమోన్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి అన్నాడు కదా. చివరిలో చాలా మంది స్త్రీలతో సంబంధం పెట్టిన బైబిల్ దేవుడి గారికి వదిలేసి. ఇప్పుడు అవన్నీ కూడా ఆయన రంజిత్ బైబిల్ చదివి తెలుసుకోవాలి. శివశక్తి బైబిల్ క్లాసెస్ చూసి ఓ ఇట్లా ఉందా, ఓ చాలా ఇట్లా ఉందా అంటే వాళ్ళకి పోలిస్తే బెటరే, నా దాకా వచ్చిన బయట పెడతాంలే అని ఆయన అప్పుడే. ఇది నిజమే, ఎందుకంటే మనం చేస్తున్న టైంలోనే ఆయన వీడియో పెట్టింది. మన ఎపిసోడ్స్ అవుతున్నాయి అప్పుడు, సౌల్ మీద దాడి నడుస్తున్నాయి. మన వీడియోస్ చూసి చెప్పుంటాడు. నేను మనం అడుగుతూ ఉంటాం కదా క్వశ్చన్స్, ఇవన్నీ ఇట్లా చేశాడా అని. అది చూస్తున్నప్పుడు ఆయన పోల్చుకొని ఉంటాడు, వీళ్ళకంటే బెటర్గానే సో నా దాకా వస్తే ఇప్పుడు బయట పెట్టచ్చు అని అప్పుడే అనుకున్నాడు. ఇప్పుడు ఆయన దాకా వచ్చింది కాబట్టి దాని స్క్రీన్ షాట్ నేను చూపించనా అని అన్నాడంటే ఎక్సలెంట్ తాత. అంటే రంజిత్ వైఫ్ ఒక్కడేనే కాదు, తెలుగు రాష్ట్రంలో పాస్టర్లందరికీ ఈ బైబిల్ తరగతి వల్లనే, కరుణాకరణ పుస్తకాలు రాయడం వల్లనే బైబిల్లో ఇలా ఉందా అనేది వాళ్ళకి అప్పుడు దాకా కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళందరూ పాస్టర్గా సమాజంలో స్థిరపడిపోయారు. వాళ్ళ బ్రతుకుదేనికి అదే కదా, కానుకలు, దశం భాగాలు, ఏదో ఒకటి మాయమాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది కానీ కాదు అని ఒప్పుకోవాల్సి వస్తే నా బ్రతుకుదేరికి పోతుందేమో అని ఏదో రకంగా దానికి పర్యాయ పదాలు రాసుకున్నారు కదా వాళ్ళు. వాటికి ఆత్మీయ అర్థాలు ఏమంటారండి? ఆత్మీయ అర్థాలు చదవాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే పరిశుద్ధాత్మ అనుగ్రహం ఉంటే తప్ప అందరికి అర్థం కాదు బైబిల్. ఇదే కదా. వాటికి తర్వాత కొత్తగా యాడ్ చేసుకున్నారు ఇవన్నీ. దావీదు కొడుకు దావీదు భార్యలతో గుడారాల పండగ, బైబిల్ దేవుడి ప్లానింగ్ అమోఘం. ఇదంతా బైబిల్ దేవుడి ప్లానింగ్ అని రాసుకున్నారు కదా. దావీదు భార్యలు తీసుకెళ్ళి నీ చెరువు అని అప్పగిస్తాడు. అంటే అది నువ్వు రాత్రి రహస్యంగా చేసావు కానీ నేను పట్టపోగలు అందరి ముందు చేస్తానంటాడు కదా. ఇందులో దావీదు భార్యలు వచ్చి అడగాలి, యెహోవాని మేమేం చేసావు బాబు, మమ్మల్ని ఎందుకు ఇచ్చేవాని. ఏరియా కాకమ్మ కథలు, మాస్టర్ ప్లాన్తో 100 మంది మూకుమ్మడి హత్య, మర్డర్ మిస్టరీ. అక్కడ ఈయనకి ప్రిపేర్ చేసుకున్న ప్లాన్ చేసుకున్న ఒక కొండ దగ్గరికి ఆ రాజుని ఆ ప్రవక్తలను తీసుకొచ్చి చిన్న మ్యాజిక్ చేసి, అదే మన మోసలాగానే చిన్న కనికట్టి చేసి వాళ్ళందరూ నమ్మించినట్టుగా, మీరు ఎలిగించండి మీకు ఎలగదో నేను ఎలిగిస్తానని చెప్పి మొత్తానికి చీకటి పడినాక వెయిట్ చేశాడు. పగలంతా వాళ్ళని ప్రయత్నం చేయమన్నాడు, చీకటి పడినాక చేశాడు, చేసి వాళ్ళని చంపేశాడు. శాస్త్రుల ప్రశ్నలకు సమాధానం లేక అబద్ధం చెప్పిన యేసు దొరకబట్టిన కరుణాకర్. ఇది యోహాను విషయంలో యేసు అబద్ధం ఆడింది చాలా కీలకమైన విషయం. ఈయన ఏలియా అని అబద్ధం చెప్తాడు. అందులో ఎక్కడా కూడా యోహాను ఏలియా అని చెప్పి అంతకుముందు ప్రవక్తలు చెప్పలేదు, స్వయంగా యోహాను చెప్పుకోలేదు. పైగా నువ్వు ఏలియావా అని అడిగితే కాదంటాడు యోహాను. పైగా యోహానుకి ఏలియా లక్షణాలు ఏవి కనపడవు. అంతకుముందు ఏవైతే ప్రవచనాలు ఉంటాయో, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడని కానీ లేకపోతే ఆయన ఏదో చేస్తాడని ఉన్నటువంటి ఆ ప్రవచనాలు ఏవి కూడా యోహానికి అప్లై అవ్వట్లా. అంటే యేసు తనని తాను రక్షించుకోవడానికి యోహాను అడ్డం పెట్టుకున్నాడు. పైగా అడ్డం పెట్టుకుని యోహాన్ని వాడుకుని, యోహాను డౌట్ వస్తే నువ్వే మెస్సేవా అని అడిగితే ఇది అసలు పనికిరాడు, పరలోకాలు అందరికంటే ఇది లీస్ట్ వరస్ట్ అంటాడు, కడబడ్డవాడు అని అంటాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఏలియా ఎలీషా పరిచయం, ఇక్కడ చిన్న కామెడీ ట్రాక్. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్. అయితే ఇందులో యేసు రెండో రాకడ మీద స్పెషల్గా ఒక ఎపిసోడ్ రాలేదా, ఫెయిల్ అయింది అని మధ్యలో వచ్చి ఉంటుంది కానీ మనం మనం టైటిల్ పెట్టి అలా పర్టికులర్గా ఎపిసోడ్ చేయలేదు. ప్రత్యేకంగా దాని మీద ఒక ఎపిసోడ్ చేయాల్సిందే, ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది కదా. 51 ఎపిసోడ్ చేశారు ఒక వీడియోలో. అప్పుడు ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది కదా, అది పాస్టర్ దాని మీద స్పెషల్ ఇంటర్వ్యూ చేసాం, ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ బైబిల్ తరగతిలో రావాలి అది. ఇంకోటి ఏంటన్నా, ఇది లేవి కాండంలో ఒకటి ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అతని పాపం పోవాలంటే యెహోవా దగ్గరికి గొర్రె పిల్లని ఈ బలి ఇచ్చిన తర్వాత అతను చేసిన పాపంతో దాసితో సైనించిన ఎడల వాడు పొట్టేలు బలి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది. అదే ధర్మశాస్త్రం మీద కొన్ని చేయొచ్చు. చాలా ఉంటాయి కదా, అక్కడ చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రం కదా, అధర్మశాస్త్రం అది. అసలు వాళ్ళ భాషలో ధర్మం అనే పదం లేదు, వాడేసుకుంటున్నారు ధర్మం అని. మరి ముఖ్యంగా ఏంటన్నా, ఈ పాస్టర్లందరూ చెప్పే మొట్టమొదటి అబద్ధం వచ్చేసి యేసు, యెహోవా, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే త్రియేక త్రిత్వం అనే పదాలు వాడతారు. అసలు త్రియేక త్రిత్వం అనే పదాలు లేవని మనం బైబిల్ చదివాం కాబట్టి మనకు తెలుసు. ఈ త్రియేక అనే పదం వాడి చాలా మంది అమాయకులు మోసం చేస్తున్నారు. వీటి గురించి ఆ మూడు అంటే బైబిల్లో మత్తయి సువార్త ఒక వచనం ఉంటుంది, తండ్రి ఎక్కను, కుమారుని ఎక్కను, పరిశుద్ధాత్మ ఎక్కను. ఇది పట్టుకొని వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పేసి చాలా మంది పాస్టర్లు అబద్ధాలు చెప్తున్నారు. దీని గురించి కూడా ఒకటి చేస్తే బాగుంటుందన్న. అట్లాగే ఇప్పుడు కూడా కలుపుకోవాలి. అప్పుడు తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో, అద్వితీయ కుమారుని యొక్కయో. నేను అద్వితీయ కుమారుని అనమాట, 4వ నేను, నన్ను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు యేసు యూదుల మత గ్రంథాన్ని తీసుకుని మీకు అర్థం కాలేదరే వేరే రంగలప్పలారా నేను చెప్తాను ఏమన్నా అన్నాడు. మీరు ఇప్పుడు బైబిల్ మీకు అర్థం కాలేదు నేను చెప్తానా, అంతే. మరి యేసు వచ్చి పాత నిబంధన కొట్టేసిన నేను కొత్త నిబంధన కొట్టేస్తా, ఇంకొకటి రాయాలి, సరికొత్త నిబంధన రాస్తా.
అందులో నేనే అద్వితీయ కుమారుణ్ణి, ఎవరు కాదంటారు. అది ఇప్పుడు వాళ్ళు వేదాల్లోనే వేసున్నాడు, అప్పుడు బైబిల్లో ఉన్నాయండి. నిజమే. అంతకన్నా ఈ న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ కూడా ఈ యేసు తండ్రికి ఈ యెహోవాకు సంబంధం లేదు అనే విధంగా చాలా పర్టికులర్ గా ఆధారాలతో ఒక వీడియో, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము అసలు ఈ పదాలు బైబిల్లో లేవు చాలా స్పష్టంగా తెలియజేసే విధంగా ఇంకొకటి, అట్లాగే యేసు ప్రభు రెండో రాకడ అనేది ఇప్పుడు సంబంధించింది కాదు అనేది కూడా ఇవి వీటిని అంటే వీళ్ళు ఎక్కువగా ఓల్డ్ టెస్టిమెంట్ కన్నా ఈ న్యూ టెస్టిమెంటే చెప్తున్నారు ఎక్కువగా. అంటే అది కొట్టివేయబడింది, మనం కొత్త నిబంధన గ్రంథం చదవాలని. అంటే ఈ కొత్త నిబంధన గ్రంథం కూడా చదివితే మనకు చాలా లొసుగులు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పిన దానికి దీనికి కాంట్రాడిక్షన్ కుదరట్లేదు. సో ఇవి కూడా తెలియజేస్తూ ఇంకా మనకు వీడియోలు రావాలి. ఇప్పుడు పౌలు చేసిన మోసాలు కానీ, పేతురు చేసిన నాటకాలు కానీ ఇవన్నీ కూడా క్రైస్తవాన్ని కొట్టిపడేసాయి. ఇప్పుడు ఈ 50 ఎపిసోడ్లలో మెజారిటీ దాదాపుగా 40 పైగా ఎపిసోడ్లు ఏ ఒక్క ఎపిసోడ్ తీసుకున్నా క్రైస్తవం కూలిపోయేదే. ఆ ఒక్క పాయింట్తో క్రైస్తవం విడిచిపెట్టేయచ్చు. అదేంటి 50 ఎపిసోడ్లు కావా? కొన్ని జస్ట్ హిస్టారికల్ సంఘటనలు తీసుకుని ఎనాలిసిస్ చేశాం కదా. ఇప్పుడు సంసోన్ లవ్ స్టోరీ కానీ, ఓకే అది హిస్టరీ, కొన్ని హిస్టరీ సంఘటనలు తీసుకున్నాం. 40కి పైగా సిద్ధాంతాలను కొట్టిపడేసే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయి కూడా దాదాపుగా మెజారిటీ అయ్యే వస్తాయి. 100 ఎపిసోడ్లు చేస్తే 100 ఎపిసోడ్స్ మీద ఛాలెంజ్ చేసి ఇందులో ఏదైనా తప్పు ఉంటే రుజువు చేయండి అని బహిరంగంగా ఛాలెంజ్ చేసి, ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే మొత్తం మా సంస్థనే మూసేస్తాం ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే మరి ఇందులో సత్తా లేకుండా, సబ్జెక్ట్ లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారా? కనీసం ఈ లాజిక్ కన్నా క్రైస్తవులు ఆలోచించుకుంటే బాగుంటుంది. లేదా ఈ 100 ఎపిసోడ్లు ఇంకొకసారి నీలాంబరి నరసింహ వీడియోని మళ్ళీ చూసినట్లుగా ఎందుకు చూస్తూనే ఉంటుంటారు నాకు తెలిసి ఈ వీడియోస్. ఇప్పుడు చేసిన 50 ఎపిసోడ్లు, రాబోయే 50 ఎపిసోడ్లు, మొత్తం 100 ఎపిసోడ్లు మళ్ళీ చూసుకుని బైబిల్ని పక్కన పెట్టుకుని చదువుకుని ఎప్పటికన్నా కానీ జ్ఞానవంతులు అవుతారు అని ఆశిద్దాం. నాకు తెలిసి మన బైబిల్ తరగతుల వీడియోస్ని హిందూస్ కన్నా కూడా ఎక్కువ క్రిస్టియన్సే చూస్తారు. అవును, ఆ ఫాలోవర్స్ అంటే హిందువులకి బైబిల్ మీద అంత ఆసక్తి, అది అర్థం కాదు కదా. పైగా అర్థం కాని భాష వాళ్ళకి ఏదో గందరగోళంగా ఉంటుంది. క్రైస్తవులకే కాస్త కోస్త ఆ టెర్మినాలజీ అర్థమయ్యేది కాబట్టి ఎక్కడో దొరుకుతారేమో వీళ్ళని చూస్తారు. అవును, కొంతమంది ఇంట్రెస్ట్తో కూడా చూస్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం ఆలోచించింది కరెక్ట్ కదా అనే ఒక క్యూరియాసిటీతో కూడా చూస్తున్నారు క్రైస్తవులు చాలా మంది. అవును, అలా చూడటం వల్లే కదా బయటకు వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు యూట్యూబ్లో బైబిల్ క్లాసెస్ అని కొడితే ఫస్ట్ శివశక్తి బైబిల్ క్లాసెసే వస్తుంది. ఎవరన్నా కొత్తగా మన శివశక్తి పరిచయం ఉన్నా లేకపోయినా మనది బైబిల్ యథాతథం, బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పేది. బైబిల్ ఏమారుస్తాం పాస్టర్లో. నెక్స్ట్ రాబోయే 50 ఎపిసోడ్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మీరు చెప్పిన కొన్ని టాపిక్స్ తీసుకొని, అలాగే బైబిల్లో నుంచి మిగిలిన అంశాలు తీసుకొని ఇంకా ఇంతకన్నా ఇంట్రెస్టింగ్గానే రాబోతాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మిగిలిన 50 ఎపిసోడ్స్లో కూడా మంచి మ్యాటరే ఉంటుంది. మిగిలిన 50 ఎపిసోడ్స్ ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలి అనేది కూడా ఒక టార్గెట్ పెట్టుకుందాం. అలాగే 100 ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మనం ప్రవీణ్. ఓకే, తప్పకుండా. ఇదండి 50వ ఎపిసోడ్ బైబిల్ తరగతులు. ఇప్పటి వరకు 49 ఎపిసోడ్స్లో ఉన్న సారాంశాన్ని మొత్తం క్రిస్పీ చేసి ఈరోజు మేము ముందు ఉంచాము. ఇప్పటి వరకు మేము ఎన్ని అంశాలను టచ్ చేసాము అన్నది ఎపిసోడ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మరి పాస్టర్లు చెప్పని వాస్తవిక బైబిల్ని మేము ముందు ఉంచడానికి మేము ఇంకొంచెం గట్టిగా కృషి చేసి బైబిల్ని బాగా అవపోసన పట్టి కరుణాకర్ గారు మళ్ళీ మన ముందు ఉంచుతారు. ఇంతకన్నా అద్భుతమైన ఎపిసోడ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి బైబిల్ తరగతులు. జై శ్రీరామ్.